ఐవీఎఫ్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటి అంటే నొప్పి. ఐవీఎఫ్ అంటేనే చాలా ఇంజెక్షన్స్ ఉంటాయి మేడం. అందుకే మేము అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి రాకుండా వెనక్కెళ్ళిపోయాము అని చెప్పే పేషెంట్స్‌ని చాలా మందిని నేను చూసాను. అది ఎంతవరకు నిజం మరి? నిజంగానే ఐవీఎఫ్ అంటే అంత పెయిన్ ఉంటదా? అన్ని ఇంజెక్షన్స్ పడతాయా? మరి ఇన్ని రీసెర్చ్‌లు జరుగుతున్నాయి కదా! కొత్తగా ఏమైనా కనిపెట్టారా? నొప్పి తగ్గి, నొప్పి లేకుండా ఐవీఎఫ్ ఏమైనా చేస్తున్నామా అన్నది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఐయామ్ డాక్టర్ పూర్ణిమ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, పూర్ణిమ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో చాలా మంది కపుల్స్ ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారన్నమాట. మేడం మాకు ఐవీఎఫ్ అంటే చేసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. ఈవెన్ ఎకనామికల్ గా మనీ పరంగా కూడా ప్రాబ్లం లేదు. కానీ మా వైఫ్ కి ఒక్కటే టెన్షన్. ఐవీఎఫ్ అంటే చాలా ఇంజెక్షన్స్ పడతాయంట కదా మేడం. రోజు 3, 4 ఇంజెక్షన్స్, ఒక్కోసారి అయితే 5, 5 ఇంజెక్షన్స్ కూడా వేస్తారంట కదా మేడం. పొట్ట మొత్తం బ్లాక్ అయిపోతుందంట. నడుము మొత్తం కూడా అసలు కూర్చోరాకుండా అంత ఇబ్బంది పడతారంట కదా. అంత నొప్పి అయితే తను భరించలేదు మేడం. అందుకని చెప్పి మేము ఐవీఎఫ్ చేసుకోకుండా వెనక్కెళ్ళిపోతాము అని చెప్పి ఒక కపుల్ నిన్నొచ్చిన వాళ్ళే అన్నారన్నమాట. సో అది చూసాక నాకు అనిపించింది, అరే ఈ రీజన్ తో కూడా చాలా మంది ఐవీఎఫ్ చేసుకోకుండా వెనక్కెళ్ళిపోతున్నారా? మరి ఇట్లాంటి వాళ్ళకందరికీ మన దగ్గర సొల్యూషన్ ఉంది కదా, మరి ఆ సొల్యూషన్ చెప్పేద్దాము అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ ఐవీఎఫ్ లో ఇన్ని ఇంజెక్షన్స్ వేసుకుంటున్నాము అని చెప్పి చాలా మంది టెన్షన్ పడుతున్నారని చెప్పి చాలా రీసెర్చ్ జరిగాయి. జరిగిన తర్వాత ఏంటంటే ఒక కొత్త పద్ధతిని కనిపెట్టారు. అదేంటంటే పీపోస్ టెక్నిక్ అన్నమాట. ఈ టెక్నిక్ లో ఏం చేస్తామంటే, ఇప్పుడు జనరల్ గా మనకు డే 2 నుండి డే 10 వరకు, అంటే డే 10 లేదా డే 12 వరకు కూడా ఒక 10 or 12 ఇంజెక్షన్స్ జనరల్ గా పడతాయి ఒక పేషెంట్ కి. అది 12 రోజులు లేదా 10 రోజులు పడడం ఒక ఎత్తు అయితే, ప్రతిరోజు 3 లేదా 4 ఇంజెక్షన్స్, 5 ఇంజెక్షన్స్ పడడం అన్నది ఇంకా పెద్ద ప్రాబ్లం అన్నమాట. అట్లా పడ్డప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ ఒకటే రోజు 3, 4, 5 ఇంజెక్షన్స్ ఒక 10 నిమిషాల గ్యాప్ లేదంటే అరగంట గ్యాప్ లో ఇచ్చేసరికి బాగా పెయిన్ వచ్చేస్తుంది పేషెంట్ కి. సో వాటన్నింటినీ తగ్గించడానికి, ఐవీఎఫ్ ని ఇంకా పెయిన్లెస్ గా చేయడానికి, ఇంకా ఈజీగా చేయడానికని ఈ పీపోస్ టెక్నిక్ ని క్రియేట్ చేశారనమాట. ఇందులో ఏం చేస్తారంటే, ఒక ఏదైతే రికాంబినెంట్ ఎఫ్ఎస్హెచ్, హెచ్ఎన్బిఓ ఏదైతే ఇస్తామో, అంటే మెయిన్ గా ఎగ్ పెరగడానికి ఇచ్చే ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో అదొకటైతే ఉంటదండి. దాన్ని అయితే మనం మార్చలేము. అది కాకుండా పైనుంచి అడిషనల్ గా ఏవైతే మనం ఇంజెక్షన్స్ ఇస్తామో, యాంటాగోనిస్ట్ కానీ లేదంటే గ్రోత్ హార్మోన్స్ కానీ ఏదైతే మనం డోస్ సరిపోతుందని చెప్పి ఇస్తామో, వాటన్నింటినీ మనం టాబ్లెట్స్ తో రిప్లేస్ చేసామన్నమాట. అట్లా టాబ్లెట్స్ తో రిప్లేస్ చేసే టెక్నాలజీని మనం పీపాస్ టెక్నిక్ అంటాము. ఒక రకంగా చెప్పాలంటే మనం దీన్ని పెయిన్లెస్ ఐవీఎఫ్ అని అనొచ్చు. ఇప్పుడు మనం జనరల్ గా నార్మల్ డెలివరీ ఒకప్పుడు ఎంత పెయిన్ఫుల్ గా ఉండేది. దాని తర్వాత మనకు లేబర్ అనాల్జీసియా స్టార్ట్ చేసాము. ఇచ్చి దాన్ని పెయిన్లెస్ డెలివరీ అనేది ఎలాగైతే స్టార్ట్ చేసామో, ఈ టెక్నిక్ ద్వారా దీన్ని కూడా మనం ఒక రకంగా చెప్పాలంటే పెయిన్లెస్ ఐవీఎఫ్ అనే చెప్పొచ్చండి. ఈ విషయం చాలా మందికి తెలియదు అని చెప్పి నాకు ఈ రోజే తెలిసింది. సో ఈ పెయిన్లెస్ ఐవీఎఫ్ కూడా ఉందండి. కాకపోతే ఇది కొంచెం మనం అనుకున్న దానికన్నా కొంచెం కాస్ట్ ఎక్కువ పడొచ్చు. అందుకని చెప్పి చాలా మందికి మనం దీన్ని సజెస్ట్ చెయ్యము. ఎవరైతే ఒక ఇంజెక్షన్ ఎక్కువ పడుతుంది, నొప్పి ఇంజెక్షన్ నేను భరించలేను అని ఎవరైతే ఐవీఎఫ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారో, అలాంటి కపుల్స్ అందరికీ కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ టెక్నిక్ ద్వారా హ్యాపీగా ఐవీఎఫ్ చేసుకోవచ్చండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు తెలియాలి అనుకుంటే మా సెంటర్ కి రండి, అపాయింట్మెంట్ ఒకసారి తీసుకోండి. మనం ఒకసారి కూర్చొని దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్తాను. ఈ ప్రాసెస్ ఎలా చేస్తాము, మిగిలిన వాటితో పోలిస్తే అసలు ఇందులో ఎంత తక్కువ పెయిన్ ఉంటుంది అన్నది నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఓన్లీ నొప్పి కోసం భయపడి మాత్రం ఐవీఎఫ్ తీసుకోకుండా ఒక బేబీని ఎత్తుకోవాలని మీ కళని దూరం చేసుకొని మాత్రం ఉండిపోకండి. థ్యాంక్ యూ.